గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. హ్యాపీ సండే. సో ఈరోజు సండే స్పెషల్ ఫిష్ కర్రీ చూసేయండి. ఫస్ట్ ఫిష్ తీసుకున్నాను. లైక్ మా అత్తయ్య చేసి పంపించారు ఇది. సో నేనైతే చేయలేదు. అత్తయ్య వీడియో పెట్టు యూట్యూబ్లో అని చెప్పేసి. సో ఫస్ట్ ఫిష్ ఒక 1 kg తీసుకున్నారు. అండ్ మెంతులు, జీలకర్ర, పల్లీలు, ఫ్లాక్స్ సీడ్స్, లైక్ షాజీరా కొంచెం, చెక్క, లవంగ, మిరియాలు, ఎండి కొబ్బరి అండ్ గసగసాలు, నువ్వులు, మెంతెం కూర, స్ప్రింగ్ ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, పుదీనా అండ్ కొత్తిమీర తీసుకున్నారు. అండ్ 1 big size ఆనియన్ అండ్ 1 medium size టొమాటో, జింజర్ గార్లిక్ పేస్ట్. సో ముందుగానే టామరిండ్ సోక్ చేసుకొని పెట్టుకున్నారు. ఫస్ట్ ధనియాలు అండ్ నేను చూపించినవన్నీ ఫ్రై చేసుకున్నాను. డ్రై రోస్ట్ అనమాట. జస్ట్ డ్రై రోస్ట్ చేసుకున్నారు. అండ్ కొంచెం వెల్లుల్లిపాయ అండ్ జింజర్ కూడా, జింజర్ చిన్న పీసెస్గా కట్ చేసుకున్నారు. జస్ట్ చూపించడం అలా చూపించారు. సో అవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్ మీద పెట్టి. సో తర్వాత ఇది ఒక 5 minutes అట్లా మనం జస్ట్ రోస్ట్ చేసుకోవాలి. కొంచెం ఇంగువ కూడా వేసారు. లైక్ అదొక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది, బాగుంటుంది చెప్పాలంటే. సో నెక్స్ట్ వచ్చేసి ఎండుమిరపకాయలు తీసుకోవాలి. లైక్ కారంకి తగ్గట్టు కొంచెం స్పైసీగా, యాజ్ లైక్ నాన్ వెజ్ అనేది స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి కొంచెం ఎక్కువే తీసుకున్నారు అత్తయ్య. సో అవి కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ లైక్ మీడియం ఫ్లేమ్ మీద చేసుకోవాలి, లేకపోతే అది మాడిపోతుంది కాబట్టి. సో అది పౌడర్ చేసుకొని మనం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. సో ఇందాక జస్ట్ మనం డ్రై రోస్ట్ చేసుకున్నారు కాబట్టి అత్తయ్య ఇప్పుడు ఆయిల్ ఒక 2-3 spoons ఆయిల్ తీసుకొని, ఆయిల్ కూడా ఎక్కువ తీసుకోలేదు అత్తయ్య, జస్ట్ ఒక 2-3 spoons అనమాట, అంతే. ఇప్పుడు ఆనియన్స్, టొమాటోస్, మెంతెం కూర, స్ప్రింగ్ ఆనియన్స్ అండ్ పుదీనా అవన్నీ వేసి ఫ్రై చేస్తున్నారు అనమాట. లైక్ మీడియం ఫ్లేమ్ మీద, ఇది మొత్తం ప్రాసెస్ మీడియం ఫ్లేమ్ మీద చేసుకోవాలి. సో అలా ఫ్రై చేస్తున్నారు అన్నీ. సో దీనిలో మెయిన్ వచ్చేసి అంటే కొంచెం డిఫరెంట్గా అనిపించవచ్చు మీకు, లైక్ పుదీనా అండ్ మెంతెం కూర, స్ప్రింగ్ ఆనియన్స్ అని, బట్ బాగుంటుంది టేస్ట్. నేను అత్తయ్య ఫిష్ కర్రీ ట్రై చేశాను, అంటే టేస్ట్ చేశాను, బట్ చాలా బాగుంటుంది టేస్ట్. అది ఒక డిఫరెంట్ స్టైల్, ఇది తెలంగాణ స్టైల్. సో పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నారు. ఇప్పుడు ఇదే ప్రాసెస్. అండ్ ముందు జింజర్ గార్లిక్ పేస్ట్ అంటే ఫ్రెష్గానే చేసుకున్నారనమాట అత్తయ్య. సో ఇష్టం ఉండదు అత్తయ్యకి లైక్ ప్యాకేజ్డ్ ఫుడ్స్ అట్లా అని, అంటే బయట నుంచి జింజర్ గార్లిక్ పేస్ట్ అలాంటివి ఇష్టం ఉండదు. సో అందుకే సో అప్పుడు ఫ్రెష్గానే అంటారు చేసుకుంటారనమాట పేస్ట్. సో ఇవి ఫ్రై అయినాయి, అంటే లైక్ ఫ్రై చేసుకోవాలి కొంచెం గోల్డెన్ బ్రౌన్ అట్లా. అన్నీ ఒకేసారి వేసేసారనమాట అత్తయ్య. అండ్ కరివేపాకు కూడా వేసారు దీంట్లోనే కొంచెం, లైక్ అన్నీ కొన్ని తీసుకోవాలి. సో అదే మళ్ళీ డామినేటింగ్ అయిపోతుంది. లైక్ పుదీనా, ఫర్ ఎగ్జాంపుల్ పుదీనా మనం ఎక్కువ తీసుకున్నా, లేకపోతే మెంతం కూర తీసుకున్నా కూడా అవే డామినేటింగ్ ఉంటాయి. సో కొంచెం తీసుకోవాలి. అండ్ టమాటా 1 medium size తీసుకున్నారు. మళ్ళీ మనం చింతపండు కూడా వేస్తాం కాబట్టి పులుపు ఎక్కువైపోతుంది. సో ఇప్పుడు మిక్సీలో మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసిన ఆనియన్స్, టొమాటోస్ మనం అవన్నీ ఫ్రై చేసుకున్నాం కదా అవి. అండ్ జస్ట్ చింతపండు మనం సోక్ చేసుకుని జస్ట్ చింతపండు వేసుకోవాలి. అది కూడా పేస్ట్ చేసుకోవాలి. అండ్ పౌడర్ కూడా మనం చేసుకున్న పౌడర్ ఉంది కదా, అది కూడా పేస్ట్ చేసుకోవాలన్నమాట. అండ్ కొంచెం చింతపండు వాటర్, అవి కూడా వాటర్ ఒక 1/2 hour బిఫోర్ సోక్ చేసుకుంటే అయిపోతుంది చింతపండుది. సో ఇలా ఉంటుంది. దీంట్లోనే మనము కారము, అత్తయ్య కారం కూడా వేశారు. అండ్
గల్లుప్పు వేస్తారనమాట అత్తయ్య మోస్ట్లీ ఇట్లా కర్రీస్కి. గల్లుప్పు కూడా వేసి చింతపండు వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ కూడా వేసి పేస్ట్ లాగా రెడీ చేసుకున్నారు అత్తయ్య. సో ఏమంటారు, కొంచెం వీడియో మంచిగా కనిపించట్లేదు, లైక్ అత్తయ్య ఒక్కటే తీసారనమాట. సో డోంట్ యూనో అది పట్టించుకోవద్దు మీరు. సో కల్లుప్పు నేను చెప్పాను కదా, అవన్నీ వేసి పేస్ట్ చేసుకున్నారు. అండ్ ఇది పౌడర్ మనం ఫస్ట్ అత్తయ్య ప్రిపేర్ చేసింది కదా, జస్ట్ డ్రై రోస్ట్ చేసుకున్నవి మసాలా పౌడర్. దిస్ ఈస్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ ఫర్ దిస్ డిష్ యాక్చువల్లీ చెప్పాలంటే. సో చాలా అంటే చాలా బాగుంటుంది, ఒక్కసారి ట్రై చేయండి మీ అందరూ. సో ఇప్పుడు స్పెషల్గా అత్తయ్య లైక్ ఇట్లా ఫిష్ కర్రీకి అన్నట్టు ఇది కొన్నారనమాట. అంటే ముందే కొన్నారు, నేను మామూలుగా చెప్తున్నా. స్పెషల్గా ఫిష్ కర్రీ కోసమే తీసుకున్నారు. ఇది ఫిష్ కర్రీ చేసినప్పుడల్లా దీంట్లోనే చేస్తారు, లైక్ మంచి ఫిష్ అంటే కొంచెం ఫిష్ పీసెస్ విరగకుండా అట్లా కొంచెం బ్రాడ్గా ఉండేది కొనుక్కున్నారనమాట. అత్తయ్యకి ఫిష్ కర్రీ అంటే చాలా ఇష్టం. సో అందుకని సపరేట్గా ఇట్లా ఒకటి కొనుక్కున్నారు. ఇప్పుడు మనం ఒక 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అత్తయ్య వేసుకున్నారనమాట. వేసుకుని ఈ పేస్ట్ ఫస్ట్ కొంచెం జీలకర్ర, ఆవాలు, కొంచెం మెంతులు, ఎండుమిరపకాయ, కరివేపాకు తాలింపు వేసుకుంటారు. అసలు ఇది టోటల్గా డిఫరెంట్ స్టైల్. సో మీరు షాక్ అవ్వకండి, బట్ బాగుంటుంది, డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో నేను అట్లా ఎండుమిరపకాయలు, కొంచెం జీలకర్ర, ఆవాలు, మనం తాలింపు వేసుకోవాలి. అది ఫ్రై అంటే చిటపటలు ఆడితే నెక్స్ట్ ప్రాసెస్కి మనం అంటే వెళ్ళచ్చు. సో అత్తయ్య చేసేవి కూడా చాలా బాగుంటాయి, నాకు గోంగూర పచ్చడి ఇవన్నీ ఇష్టం అన్నమాట. సో ఇప్పుడు ఫ్రెష్గా దంచుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నారు, ఒక 1 స్పూన్, అది 1 స్పూన్ ఉంటుంది అంతే. సో అది కూడా ఫ్రై చేయాలి మంచిగా, అంటే కొంచెం అది బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు. అంటే అట్లా బ్రౌన్ కలర్లో వచ్చేటప్పుడు అట్లా ఫ్రై చేస్తుంటే ఒక లైక్ స్మెల్ మంచిగా ఉంటుంది. ఇప్పుడు పసుపు వేసారు అత్తయ్య. సో ఫస్ట్ నుంచి ఎక్కడ పసుపు యూస్ చేయలే, ఇక్కడే వేస్తున్నారు పసుపు. కొంచెం పసుపు వేసి అది కూడా కొంచెం ఫ్రై చేయాలి. సో నేను ఇందాక చెప్తున్నాను కదా, అత్తయ్య చేసే గోంగూర పచ్చడి కూడా చాలా బాగుంటుంది, ఒక డిఫరెంట్ స్టైల్. యాక్చువల్లీ అత్తయ్య ఏంటంటే చాలా హెల్దీ వర్షన్లో చేస్తారనమాట అన్నీ. ఆమెకి చెప్పాను కదా, ప్యాకేజ్డ్ ఫుడ్స్ కానీ బయట ఫుడ్స్ కానీ ఏవి ఇష్టం ఉండదు. ఆమె మొత్తం ఇంట్లోనే ట్రై చేయాలి, ఇంట్లోనే చేయాలి, అంత హెల్దీలాగా ఉంటారు. సో నాకైతే అట్లా వర్కౌట్ కాదు. నేను అంటే వర్కౌట్ కాదు ఇన్ ద సెన్స్, ఎప్పుడు నేను హెల్దీ అని కాదు, కొంచెం బయట ఫుడ్ కూడా తింటా, బట్ అత్తయ్య మోస్ట్లీ ఇంట్లోనే అనమాట. సో అలా. అండ్ గోంగూర పప్పు కూడా బాగా చేస్తారు అత్తయ్య. సో సారీ, నేను కొంచెం అలా అవి ఏవేవో స్టోరీస్ చెప్తున్నా, బట్ ఈ ప్రాసెస్ కూడా చెప్తున్నాను, డోంట్ మైండ్, నేను 2 కలిపి చెప్తున్నా. ఇప్పుడు మనం చేసుకున్న పేస్ట్ అవన్నీ కూడా లైక్ ఆ పేస్ట్ కూడా ఇప్పుడు వేసుకొని కొంచెం ఫ్రై చేయాలన్నమాట బాగా. ఆల్రెడీ అన్నీ మనం ఫ్రై చేసుకున్నవే, బట్ కొంచెం బాగా ఫ్రై చేస్తే మంచిగా ఉంటుంది టేస్ట్. అండ్ ఈ ఫ్రై చేస్తున్నప్పుడు లైక్ మస్తు స్మెల్ వస్తుంది చెప్పాలంటే, అంటే లైక్ మంచి స్మెల్, చాలా టెంప్టింగ్ ఉంటుంది, బాగుంటుంది. అండ్ ఇదే లైక్ ఫిష్ కానీ కాదు, ఇదే మసాలా అత్తయ్య లైక్ బ్రింజల్ కర్రీ, గుత్తి వంకాయ అంటాం కదా, దానికి కూడా చేస్తారు. సేమ్ ఇదే ప్రాసెస్, దాంట్లో బ్రింజల్ ఉంటుంది, దీంట్లో ఫిష్ అంతే, బట్ అది కూడా బాగుంటుంది టేస్ట్. ఒకసారి లైక్ ఇఫ్ వెజ్ ట్రై చేయాలనుకుంటే ఇట్లా బ్రింజాల్తో ట్రై చేయండి, బాగుంటుంది. సో అది బాగా మనము కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి, వాటర్ కూడా వేసుకుని ఉండలు కట్టకుండా మనం కలుపుకోవాలన్నమాట. సో అట్లా కలుపుతూ ఉన్నారు అత్తయ్య. సో కొంచెం మూత పెట్టుకుని మనం కొంచెం సేపు ఉడకనిచ్చుకోవాలంటే వాటర్ పోసాం కాబట్టి. సో అది అన్నమాట.
ఇప్పుడు జస్ట్ మూత పెట్టి తీస్తున్నారు అత్తయ్య. అది ఈ స్మెల్ ఇంకా బాగుంటుంది చెప్పాలంటే. లైక్ ఆ బాయిల్ అవుతున్నప్పుడు అట్లా. సో మనం సాల్ట్ కూడా వేసుకోవాలి. కల్లుప్పు మనం కొంచెం వేసాము పేస్ట్ చేసేటప్పుడు. ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకోవాలి. లైక్ అంటే సాల్ట్ తక్కువైనా అట్లా చూసుకుంటే అయిపోతుంది. మళ్ళీ మనం ఫిష్ పీసెస్ వేసి మళ్ళీ ఊరికనే కలిపినా కూడా అవి పీసెస్గా అయిపోతుంది. ఫిష్ కొంచెం డెలికేట్ ఉంటుంది కాబట్టి. సో కలుపుకొని ఫిష్ పీసెస్ కూడా వేసుకోవాలి. సో ఫిష్ పీసెస్ వేసుకున్న తర్వాత ఒక 15 to 20 మినిట్స్ మనము ముద్ద పెట్టేసి వదిలేస్తే యూనో మంచిగా ఆ మసాలా ఫిష్కి పడుతుంది, మంచిగా ఉంటుంది అనమాట. లైక్ ఫిష్ కూడా మంచిగా కుక్ అవుతుంది. సో బట్ మంచిగా చేస్తారు అత్తయ్య ఫిష్ కర్రీ. నేను అంటే జస్ట్ చింతపండు పులుసు అట్లా మేము చేసుకుంటాం, జస్ట్ చింతపండు పులుసుతో. బట్ ఈ టేస్ట్ నేను ఆఫ్టర్ మ్యారేజ్ టేస్ట్ చేసా, బట్ చాలా బాగుంది, నాకు నచ్చుతుంది అనమాట ఇది. అండ్ నేను చెప్పాను కదా గోంగూర పచ్చడి, గోంగూర పప్పు అండ్ చిక్కుడుకాయ కర్రీ కూడా చేస్తారు అత్తయ్య డిఫరెంట్గా. ఆలు వేసి ఏదో సమ్ మసాలా వేసి చేస్తారు పేస్ట్. సో అది కూడా బాగుంటుంది. సో మీ అందరు అనుకోకండి ఆరల్ అంటే ఇలా చెప్తుంది అని, బట్ మంచిగా ఉంటుంది, నాకు ఇష్టం. ఒక 4-5 బాగా చేస్తారు రెసిపీస్, నాకు ఇష్టం అనమాట చాలా. సో చికెన్ కర్రీ కూడా తెలంగాణ స్టైల్ అత్తయ్య చేస్తున్నప్పుడు చూసి నేను ఒకసారి చేస్తే బాగుందనమాట. సో బాగుంటుంది. మీకు ఇట్లా ఏమైనా రెసిపీస్ కావాలి అంటే అత్తయ్యది నాకు కమెంట్ చేయండి. నేను అత్తయ్యని అడిగి రెసిపీ నేను చేస్తాను అత్తయ్య స్టైల్లో. ఓకే. సో ఇప్పుడు మూత పెట్టేసుకుని పీసెస్ వేసుకున్న తర్వాత మనం చెక్ చేసుకుంటూ ఉంటే అయిపోతుంది. సో అది లైక్ అంటే కుక్ అయిందా లేదా అట్లా కొంచెం అంటే స్మాల్గా ఏమంటారు చాలా కేర్ఫుల్గా మనం కలపాలి. ఎందుకంటే మళ్ళీ ఫిష్ చెప్పాను కదా డెలికేట్ ఉంటుంది, మళ్ళీ అది పీసెస్ అయిపోతుంది అనమాట, అందుకని. సో అత్తయ్యకి కొంచెం తను ఒక్కటే కుక్ చేస్తూ వీడియో తీయాలంటే కొంచెం కష్టమైంది, అందుకనే. సో మీరేమీ అనుకోకండి, ఇట్లా సగమే లైక్ హాఫ్ చూపిస్తున్నాను వీడియో అనేసి. సో ఫస్ట్ టైం ఇట్లా అత్తయ్య పంపించడం వీడియో అంటే కుక్ చేస్తూ వీడియో తీయడం అట్లా. సో అందుకని సో అలా కలుపుకుంటున్నారు అత్తయ్య. బాగుంటుందంటే ఇది జొన్న రొట్టెలో కూడా బాగుంటుంది. ఆ గ్రేవీ ఏదైతే ఉందో గ్రేవీ జొన్న రొట్టెలో కూడా బాగుంటుంది. జొన్న రొట్టె కూడా బాగా చేస్తారు అత్తయ్య, జొన్న రొట్టె విత్ మటన్ అసలు సూపర్ ఉంటుంది. నేను యాక్చువల్లీ జొన్న రొట్టె బిఫోర్ మ్యారేజ్ నేను ఎప్పుడు ట్రై చేయలే. ఆఫ్టర్ మ్యారేజ్ జొన్న రొట్టె విత్ మటన్ కూడా టేస్ట్ చూసాను అనమాట. బాగుంటుంది, అత్తయ్య బాగా చేస్తారు. సో అలా మనం ఒక 5 to 6 మినిట్స్కి కలుపుకొని తీసేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో అత్తయ్య కొత్తిమీర వేస్తున్నారు, కొంచెం కొత్తిమీర వేస్తున్నారు. ఈ కొత్తిమీర ఇప్పుడు వరకు యూజ్ చేయాలి, ఇప్పుడు లాస్ట్లో వేస్తున్నారు. ముందంతా లైక్ పుదీనా, స్ప్రింగ్ ఆనియన్స్, మెంతి కూర అట్లా చేశారు. సో ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నారు. సో ఆ కలర్ అవన్నీ నాకు ఇప్పుడే టెంప్టింగ్ అనిపిస్తుంది. బట్ చెప్పాలంటే నేను ఫిష్ తినను. ఇలా గ్రేవీ చేస్తారు కదా అత్తయ్య, అది తింటా అనమాట. ఫిష్ నేను మోస్ట్లీ తినను. నాకు లైక్ ఒక ఇన్సిడెంట్ అయింది. సో అప్పటి నుంచి నేను ఫిష్ తినడం మానేశాను. సో మళ్ళీ అట్లా మనం చెక్ చేసుకుంటూ ఉండి ఒక 15 మినిట్స్ కుక్ చేసుకుంటే 15 to 20 మినిట్స్ కుక్ చేసుకుంటే అయిపోతుంది. అత్తయ్య చూపిస్తున్నారు. సో ఉడికింది